అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సై మేడారం జాతర జనసంద్రోహంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా భక్తుల తాకిడి చూస్తుంటే ఎటు చూసినా జనాలే కనబడుతున్నారు. ఇప్పటికే పూర్తిగా 3 నుంచి 4 కోట్ల మంది దర్శించుకుంటున్నారని ఒక అంచనాకు ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇంకా రోజు తాకిడి పెరుగుతుంది. నిన్న సారక్క నేరుగా గద్దెకు చేరుకుంది. గద్దెకు చేరుకున్న అనంతరం భక్తుల తాకిడి ఇంకా పెరగనుంది. అయితే ప్రధానంగా ఈరోజు పూర్తిగా సమ్మక్క రానుంది. సమ్మక్క వస్తుంది అని ఎప్పుడైతే తెలిసిందో తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి. జంపన్న వాగులో స్నానమాచరిస్తున్నారు. ఎవరు చూసినా పూర్తిగా శివసత్తులతో పూర్తిగా ఇటు తూలుతున్న పరిస్థితి కనబడుతుంది. సమ్మక్క సారక్కకు సంబంధించిన స్మరిస్తూ పూర్తిగా దేవార్లు పూనుకున్న అనంతరం ఆచార పద్ధతి ప్రకారం పూర్తిగా చేస్తున్న పరిస్థితి. కేకల ద్వారా సమ్మక్క సారక్కను స్మరిస్తూ పద్ధతి పడుతూ పూర్తిగా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపెడుతున్నాం. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఎప్పుడు వచ్చిండ్రు, ఎప్పుడు దర్శనం చేసుకున్నారు, ఏంటిదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పుడు వచ్చారు ఆదిలాబాద్ నుంచి? మేము గత 4 రోజుల క్రితం వచ్చినాం. ఈరోజు నిన్న సార్లక్క, ఈరోజు సమ్మక్క గద్దెలకు వస్తుంది. ఇలా తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి సమ్మక్క సార్లక్కను దర్శించుకోవడానికి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటుగా మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలు, అట్లాగే ప్రపంచ దేశాల నుంచి కూడా కొంతమంది మరి భక్తులు రావడం అనేది ఈ తల్లి గారి యొక్క మహిమ మొత్తం ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. మేము గత 23 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి మేము రెగ్యులర్గా రావడం జరుగుతుంది. మేము సమ్మక్క సారక్క గద్దె తెచ్చిన తర్వాత మేము దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మేము ఏదైతే సమ్మక్క సారక్క ఉన్నదో ఈ ప్రాంత యొక్క భక్తుల యొక్క మనోభావాలను మరి వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఇక్కడ సమ్మక్క సారక్క మరి ప్రతిష్ఠించడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులను వాళ్ళ కోరికలను తీర్చాలని, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా సుభిక్షంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మేము సమ్మక్క సారక్క తల్లిని మరి మేము వేడుకుంటున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినది. కొన్ని చిన్న పొరపాట్లున్నా కూడా మరి రాబోయే రోజులలో పెద్ద ఎత్తున కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి ఈ సందర్భంగా సమ్మక్క సారక్క తల్లిని మరొక్కసారి కోరుకుంటున్నాం. వచ్చే భక్తులకే కాకుండా ఈ దేశ ప్రజలందరినీ కూడా సుభిక్షంగా చూడాలని ఆ తల్లిని వేడుకుంటున్నాం. అన్న, ఒక విషయం చెప్పండి. ప్రతిసారి సమ్మక్క సారక్క జాతర జనతాకిడి పెరుగుతున్న పరిస్థితి. ఈసారి మీరు చాలా క్లోజ్గా చూస్తున్నారు, చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నానని చెప్తున్నారు. ఎట్లున్నారు జనాల తాకిడి? రోజుకు దాదాపుగా గతంలో సమ్మక్క సారక్క జాతర అంటే కేవలం జాతర సందర్భంగానే ఉండే. సమ్మక్క సారక్క మీద మరి దేశంలో ఉన్నట్టు ప్రజలకు కావచ్చు, ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి గత 3 నెలల నుంచి ఇదే జాతర సాగినట్టుగా సాగుతుంది. అయినా కూడా భక్తుల తాకిడి మరి తగ్గడం లేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున దాదాపుగా నాకు తెలిసి ఒక 3 కోట్ల మంది ప్రజలు ఈ 2 రోజులలోనే ఈ తల్లిని దర్శించుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రజల యొక్క మరి వాళ్ళు వచ్చే ప్రజలకు సౌకర్యార్థంగా అట్లాంటి ఏర్పాట్లనే ఈ ప్రభుత్వం కూడా తీసుకున్నది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంత తాకిడి జరిగినా కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజల భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడానికి మరి సిద్ధంగా ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనతో పాటు ఇంకొంతమందితో మాట్లాడిద్దాం. అమ్మ, చెప్పండి, ఏ మొక్కు కోరుకున్నా ఇక్కడ తీరుతారు? మీరు ఇంతకుముందు ఏదైనా మొక్కున్నారా? సమ్మక్క సారక్కను మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. మేము ఏది అనుకున్నా మాకు అది అవుతుంది, ఇంకా అవుతుందని మేము మొక్కుకొని ఇక్కడికి వస్తున్నాం. సమ్మక్క సారక్క తల్లి మీద మాకు బాగా నమ్మకం ఉన్నది. సమ్మక్క సారక్క నమస్తే. ఇది పరిస్థితి. ప్రధానంగా ఎటు చూసినా కానీ భక్తుల తాకిడి మధ్య ప్రగాఢ నమ్మకంతో ఇక్కడికి వస్తున్నామని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎటు చూసినా ఆ కోలాహలం ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా భక్తులతో కిక్కరిడిచిపోయిందని చెప్పుకోవచ్చు. జంపన్న వాగు త్యాగాలకు ప్రతీక అని పూర్వ చరిత్ర చెబుతుంది. అయితే దీనికి అనుగుణంగా పూర్తిగా పుణ్యస్థానం ఆచరించే అటు దర్శనానికి వెళ్లే పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.